భారత్లో బంగారం వినియోగదారులు ఎక్కువ. అందుకే ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం భారత్లోకి వస్తుంది. ఇటీవల అది మరింత పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి. కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఎన్నికలు, ట్రంప్ విజయం వంటి చాలా కారణాలు ఇప్పుడు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. సరికొత్త రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు 77,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,490 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు 77,440 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 84,480 రూపాయలుగా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దిగి వస్తాయని అంతా అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో బంగారం ధరలో ఏ మార్పు కనిపించలేదని చెప్పవచ్చు. బంగారంతో పాటుగా వెండి రేట్లు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు వరుసగా మూడో రోజు స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు 1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2,783 వద్దకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $31 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే 86.723 వద్ద ఉంది.